హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ మహేష్. ఇంగ్లీష్లో ఒక నానుడి ఉంటుంది. సో జోక్ ఎవరు చెప్పారని కాదు, జోక్ ఎవరు గట్టిగా చెప్పారనేది ఇంపార్టెంట్ అని చెప్పేసి అందరూ ట్రంప్ ప్రధాని నరేంద్ర మోడీ గారిని పొగిడిన న్యూస్ గురించి ఆ వీడియోని ఎక్కువ వైరల్ చేస్తున్నారు. కానీ ఆన్ అదర్ సైడ్ సర్గేయ్ గోర్ ఆయన అమిత్ షాని కలిశారు. సో అమిత్ షా ఆయన కలిసారా లేకపోతే సర్గేయ్ గోర్ అమిత్ షా గారిని కలిసారా తెలియదు, కానీ బట్ ఇద్దరైతే కలుసుకున్నారు. ఈ పరిణామం ఏంటి అంటే, ఓ పక్క యుద్ధానికి సంబంధించిన MOU సైన్ చేస్తున్న ఈ నేపథ్యంలో ఇంకా వేరే విషయాలు ఇంకా చాలా జరుగుతున్న ఈ నేపథ్యంలో పక్క ఇజ్రాయెల్ ఏంటిదంతా ఎలా అయిపోయిందని చెప్పేసి తలబట్టుకున్న ఈ నేపథ్యంలో వీళ్ళు ఎందుకు కలిశారు, ఏం జరగబోతుంది? అండ్ ఎందుకంటే సర్గేయ్ గోర్ ఈజ్ నాట్ ఎ నార్మల్ పర్సన్, అతను అమెరికన్ అంబాసిడర్. సో ఈ మీటింగ్ ఏంటి, దీనివల్ల నెక్స్ట్ ఏం జరగబోతుందో దాని గురించి క్లియర్ గా అడిగి తెలుసుకుందాం విత్ పొలిటికల్ అనలిస్ట్ పవన్ శ్రీ హర్ష గారితో. సార్ హాయ్, వెల్కమ్ టు హిట్ టీవీ. సో మీరు ఆ వీడియో చూసారా? ట్రంప్ ప్రధాని మోడీ గారిని పొగడతలతో ముంచెత్తేస్తున్న వీడియో చూసారా? నాకు అంటే ఎప్పుడు ఇలాంటి వీడియో వచ్చినా సరే నాకు కెమిలియన్ లాగా కనపడుతుంటాడు నాకు ట్రంప్. ఎప్పుడు ఎలా ఏం మాట్లాడుతాడో తెలియదు అన్నట్టుగా. సో ఏంటి, 2 కాఫీలు ఎక్కువ తాగేసి వచ్చేదో మాట్లాడుతాడు అనిపించింది. సరే, దాని గురించి మనం ఎలాగో మాట్లాడుకోబోతున్నాము, అతను ఎందుకు పొగిడాడో ఏంటో అనేది మాట్లాడుకోబోతున్నాము. అట్ ది సేమ్ టైం సర్గేయ్ గోర్ అమిత్ షా గారిని కలిశారు. సో ఇది ఎందుకు ఏంటి, ఏమన్నా కెన్ యూ స్పిల్ ది బీన్స్? ఇంటర్నల్ దాంట్లో ఇంటర్ఫియర్ అవ్వడం, ఓకే, అంతకంటే ఇంకేం లేదు. అండ్ ట్రంప్ ఏదైతే పొగిడాడో, హిందీలో ఒక సామెత ఉంటుందండి, హాతీ కా దాంత్ ఖానే కా కుచ్ ఔర్ హోతా హై, దిఖానే కా కుచ్ ఔర్ హోతా హై. అంటే ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో అది తెలియకూడదు అంటే కనుక మనం కంప్లీట్ ఒక దృశ్యం చూపించాలి. సో దట్ ఈస్ వాట్ ట్రంప్ డిడ్, అంతే. సో మనం చూసుకున్నట్టయితే మామూలుగా మోదీ గారు ఎవరిని కలిసినా సరే మెట్ మై ఫ్రెండ్, మై బ్రదర్, ఎక్సెట్రా 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 పెడతారు. కానీ ట్రంప్కి అది ఏం పెట్టలేదు ఆయన. అంటే చాలా ఫార్మల్ డిస్కషన్. ఆయన మనం చూసుకున్నట్టయితే ఆయన చాలా సీరియస్ గా ఉన్నారు అక్కడ, అంటే ఓన్లీ బిజినెస్ డీల్ అన్నట్టుగా. సో ఈ వాజ్ వెరీ సీరియస్. అండ్ ట్రంప్ అన్నవి వీ డోంట్ హ్యావ్ టు టేక్ ఎనీథింగ్ సీరియస్లీ. కానీ ఒక్కటేనంటే అందరూ ట్రంప్ పొగిడినవి చూసారు, కానీ మనం ట్రంప్ అన్నది ఒకటి చూడాలి. ఐ థింక్ ఒక నేషనల్ ఛానల్ జర్నలిస్ట్, మీరు ఇప్పుడు అన్ని ఇలా మాట్లాడుతున్నారు ఇండియాకి అగెయిన్స్ట్ గా, హౌ కెన్ వి ట్రస్ట్ యూ అనో సంథింగ్ ఏదో అడిగితే, ఐఎమ్ ద బెస్ట్ యూ కెన్ హ్యావ్, మోదీ ఇక్కడ ఉన్నంత వరకు నేను హెల్ప్ చేస్తున్నట్టు, ఐ డోంట్ నో అబౌట్ నెక్స్ట్ అని అన్నాడు. అంటే ఈజ్ ఈ ప్లానింగ్ టు డే ఎనీ కైండ్ ఆఫ్ రెజ్యూమ్ చేంజ్? ఎందుకు అంటున్నాను అంటే, అది వీళ్ళ భేటీ అయిన తర్వాతే US అంబాసిడర్ ఇక్కడ సర్గేయ్ గోర్ వెళ్ళి అమిత్ షాని కలిసేసారు. ఐ థింక్ కొన్ని గంటలు ఎలా అంటే యాజ్ ఇఫ్ ల్యాండ్ అవ్వడం ఏంటి, డైరెక్ట్ వెళ్ళిపెడతాను. ఎందుకు అంటే ఒక హోమ్ మినిస్టర్ని ఒక అంబాసిడర్ కలవాల్సిన అవసరం ఏమొచ్చిందంత? పాయింట్ ఏంటి? ఒకటి ఎందుకు నేను అడుగుతున్నాను అంటే, ఇది FCRA బిల్ ఒకటి వస్తుంది. నేను ఐ థింక్ ఇక్కడ చర్చించాను అది. FCRAది మనకి ఇక్కడ ఫారెన్ ఫండింగ్ వాటి మీద ఒకటి కన్నేసి ఉంచేది. రీసెంట్లీ మనం మాట్లాడాము. FCRAది మార్కో రూబియో. ఎస్, ఆ FCRAది ఏంటి అంటే మనకి అమెండ్మెంట్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే అది కనుక FCRA అమెండ్మెంట్ వచ్చినట్టయితే ఏ ఆర్గనైజేషన్ అయినా NGOగా రిజిస్టర్ అయి ఉన్నది, వాళ్ళకి ఏంటంటే ప్రభుత్వం వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచుతుంది. వాళ్ళది అంతా మానిటరింగ్ లో ఉంటుంది. మీకు ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఎవరి నుంచి వస్తున్నాయి, దేనికి వస్తున్నాయి, మీరు ఎవరికి ఇస్తున్నారు, దేనికి ఇస్తున్నారు, ఎప్పుడు ఇస్తున్నారు, ఇదంతా మానిటరింగ్ ఉంటుంది. ఒకవేళ వచ్చేవాళ్ళు యాంటీ నేషనల్ అయినా ఇచ్చేవాళ్ళు యాంటీ నేషనల్ అయినా సరే ఫండ్స్ ఫ్రీజ్ అవ్వడమే కాకుండా ఆ NGO ఏదైతే ఉందో దాని లైసెన్స్ రద్దు అయిపోతుంది. దాని అసెట్స్ ఏవైతే ఇక్కడ ఉన్నాయో అన్ని గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళిపోతాయి. ఇలా వెళ్ళిపోతాయి. దీన్ని US లో రిపబ్లికన్స్, డెమోక్రాట్స్ కలిపి వ్యతిరేకిస్తున్నారు. అండ్ వీళ్ళ మీద ఒత్తిడి తెస్తున్నారు. ఎవరు అంటే US లో ఉన్న చర్చెస్. US లో ఉన్న చర్చిలు ఇది ఈ FCRA అమెండ్మెంట్ ఏదైతే తెస్తున్నారో ఇది ఆపాలని అంటున్నారు. నా దేశం ఈ అమెండ్మెంట్ తీసుకొస్తుంది మనం తీసుకొస్తున్నాం. మన దేశంలో ఏం జరగాలో అనేది వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఇది వాళ్ళు అక్కడ చర్చెస్ చెప్తున్నాయి US లా మేకర్స్ కి, కాంగ్రెస్ కి, ఐ మీన్ డెమోక్రాట్స్ కి, ఇంకా రిపబ్లికన్స్ కి మీరు మాట్లాడండి, ఆపండి అని చెప్పి. పాసిబిల్లీ మరి అది చెప్పడానికి ఉంటుంది. ఐ థింక్ ఒకవేళ అదే కనుక అయినట్టయితే అమిత్ షా గారు హీఈస్ అ వెరీ, ఇలాంటి విషయాలు ఆయన అసలు టాలరేట్ చేయరు. ఐ డోంట్ నో ఎంతమందికి తెలుసో, కానీ ఒక చిన్న ఆయన గురించి ఒకటి చెప్పాలి. మామూలుగా అమిత్ షా గారు ఏంటంటే ఫారిన్ వెళ్ళరు, అది అందరికీ తెలిసిందే. ఆయన ఇప్పటి వరకు భారత్ దాటి వెళ్ళింది లేదు. ఆయన
అవునా? భారత్ దాటి వెళ్ళలేదు ఆయన ఇష్టపడరు. ఆయన అడిగారు ఎప్పుడైనా వెళ్తారంటే ఇక్కడే పుట్టాను, నేను ఇక్కడే చేస్తాను అని అన్నారు ఆయన. సో వెకేషన్ కి కూడా వెళ్ళడానికి ఇష్టపడరు ఆయన. అమిత్ షా గారు ఆయన హోమ్ మినిస్టర్ అయ్యారు ఇప్పుడు 2019లో. దాని తర్వాత ఈయన ముందున్న ఎరిక్ గార్సెట్టినో లేకపోతే ఆయనకు ముందర ఉన్నాయనో ఒకసారి అమిత్ షా గారిని కలిసారు, కంగ్రాచులేట్ చేయాలి టీ పార్టీ అది ఇది అని చెప్పంటే సరే అమిత్ షా గారు అరేంజ్ చేశారు, ఫైన్. వచ్చిన తర్వాత నార్మల్ గా మాట్లాడుతూ మీ కంట్రీలో హ్యూమన్ రైట్స్ ఇష్యూస్ ఉన్నాయి, దానిని మీరు ఒకటి కొంచెం చూడాలి ఎక్సెట్రా 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 చెప్పాడంట. యుఎస్ అంబాసిడర్ మన కంట్రీలో ఇంటర్నల్ విషయాల్లో. అమిత్ షా గారికి చాలా కోపం వచ్చింది. నా ఇంటర్నల్ మ్యాటర్ లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు, ఫస్ట్ నా ఇంటర్నల్ మ్యాటర్ నేను చూసుకుంటా, నువ్వు ఫస్ట్ నీ దేశంలో ఇంటర్నల్ అఫైర్స్ హ్యూమన్ రైట్స్ ఎలా ఉన్నాయో చూడు, అక్కడ ఉన్న నాన్ అమెరికన్స్ కి నేటివ్ అమెరికన్స్ ఎలా చూస్తున్నారో నువ్వు చూడు అక్కడ, దాని తర్వాత నువ్వు వచ్చి మాట్లాడన్నారట. గెట్ అవుట్ అని అనలేదంట, బట్ ఇది అనడంతో తనే వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో ఐ థింక్ ఇంకా సర్గే గోర్కి ఇంకెంత బాగా చెప్పుకుంటారో వీ కెన్ అండర్స్టాండ్. అఫ్ కోర్స్ అది బయట పెట్టలేరు కాబట్టి, ఎందుకంటే ఐ బిలీవ్ నా ఉద్దేశంలో ఏంటంటే అదే కారణం అవ్వాలి. ఎందుకంటే అంత హుటాహుటిన రావాల్సిన అవసరం లేదు. అంటే మార్క్ రూబియోతో పని అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ సెట్ ఆఫ్ డెలిగేట్స్ ని పంపించినట్ట ఇది పాసిబుల్లీ ఒక అవకాశం ఉంది. ఎందుకంటే మార్కో రూబియో ఇవ్వకనే సందేశం ఇచ్చాడు, తను వస్తూనే తను మిషనరీస్ ఆఫ్ చారిటీ ఏదైతే ఫారెన్ నుంచి ఫండింగ్ వస్తుందో దానికే వెళ్ళాడు. అంటే చర్చ్ నేను అదే అన్నా, మార్కో రూబియో క్రిస్టియన్ అయితే నేను దాన్ని గౌరవిస్తా. మార్కో రూబియో క్రిస్టియన్ అవడం వల్ల నాకేమీ సమస్య లేదు. తను క్రిస్టియన్ అయినట్టయితే తను చర్చికి వెళ్ళా. బెంగాల్లో చాలా చర్చిలు ఉన్నాయి. G23 సమిట్ కి మనం ఇక్కడ నిర్వహించినప్పుడు బైడెన్ వస్తే బైడెన్ ఢిల్లీలో చర్చికి వెళ్ళాడు. దాంట్లో తప్పేముంది? ఎవరు తప్పబట్టలే. నువ్వు చర్చికి వెళ్తే ప్రాబ్లం లేదు, నువ్వు కన్వర్జన్ చేసేదానికి వెళ్ళడంతోనే అందరూ ప్రశ్నించారు. సో దాన్ని ఇప్పుడు అంటే ఎస్పెషల్లీ మిషనరీస్ ఆఫ్ చారిటీది లైసెన్స్ రద్దవబోతోంది. అంటే దాని లైసెన్స్ ఇక రెన్యూ చేయాలి. రెన్యూ చేస్తారా రద్దు చేస్తారా అనేది దాని యాక్టివిటీస్ మానిటర్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఆ టైంలో మార్కో రూబియో అక్కడికి వెళ్ళాడు అంటే దాన్ని బ్యాకింగ్ చేస్తున్నట్టేగా. అట్ ది సేమ్ టైం అది చేసే యాక్టివిటీస్ ని బ్యాకింగ్ చేస్తున్నట్టే. ఇప్పుడు సర్గే గోర్ కలిశాడు అంటే ఒత్తిడి తెస్తున్నారు వాళ్ళు ఇక్కడ. సో ఒత్తిడికి లొంగకపోతే ఏం చేయాలి? యుఎస్ ఇస్ మాస్టర్ ఇన్ డూయింగ్ రెజ్యూమ్ చేంజ్. మేబీ అందుకే ఆ ట్రంప్ అదే నా సిగ్నల్ ఇచ్చింది, వీ డోంట్ నో. బట్ ఐ థింక్ ఐ రియల్లీ హోప్ గవర్నమెంట్ FCR అమెండ్మెంట్ ఇది తేవాల్సిందే. నేను ఖచ్చితంగా అంటాను. ఎందుకంటే ఐ థింక్ నేను పేర్లు ఎత్తితే ఒక కాంట్రవర్షియల్ అవుతాయి, నేను పేర్లు ఎత్తాను. బట్ మన భాగ్యనగరంలోనే ఒక చర్చ్ ఉంది మియాపూర్ మెట్రో దగ్గరే ఉంటుంది. వాళ్ళది చర్చ్ అన్నారు, టెంపుల్ అంటారు, సీతో స్టార్ట్ అవుతుంది. సో ఇంకా నేను పేర్లు ఏమి చెప్పను. వాళ్ళు క్రిస్టియన్ ఛానల్ కి, యుఎస్ లో ఉన్న క్రిస్టియన్ ఛానల్ కి వాళ్ళు ఇంటర్వ్యూ ఇచ్చారు. అతను యుఎస్ లో ఉన్న క్రిస్టియన్ ఆర్గనైజేషన్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చి తను బహిరంగంగా చెప్పింది ఏంటి అంటే, నెలకి 3,000 మందిని నేను హిందూస్ ని కన్వర్ట్ చేస్తున్నా, ఇప్పటివరకు 3.5 లక్షల మందినో ఎంతమందినో కన్వర్ట్ చేసినా కన్వర్ట్ చేయాలి అని తను అన్నాడు. 40 ఇలాంటివి ఏవైతే నేను ఇక్కడ మ్యాసివ్ కట్టానో నేను అలాంటివి వచ్చే 10 ఏళ్ళలో 40 దేశవ్యాప్తంగా కట్టాలనుకుంటున్నానని అన్నాడు. తన మీద కేసులు ఉన్నాయి, యాక్చువల్ గా తన మీద కేసులు ఉన్నాయి. ఐ థింక్ తను యుఎస్ మన ఇంటర్నల్ అఫైర్స్ లో ఇంటర్ఫియర్ అవ్వాలన్న వల్ల తను కూడా ఒకటి అనుకుంటా. ఒకటి ఏంటంటే నేను మీకు ఇది ఎందుకు చెప్పాను అంటే, ఇతన్ని ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నాడో మైక్ పెన్స్, అతన్ని ఇతను వెళ్ళి కలిశాడు యుఎస్ లో. హీ మెట్ హిమ్. సో అగైన్స్ సేమ్ ట్రంప్ ప్రెసిడెంట్ వ్యక్తి మారాడు. ఈసారి ఇక్కడ మన దేశంలో అక్కడ మియాపూర్ లో ఉన్నది కాకుండా కలకత్తాలో ఉన్న మిషనరీస్ ఆఫ్ చారిటీ దానికి వెళ్ళాడు. సో అంటే ఒత్తిడి మన దగ్గర ఎలా ఉంది, వీళ్ళు ఎలాంటి వాళ్ళని కలుస్తున్నారు, ఎలా ఉందో మనకు అర్థమవుతుంది. నేను మీకు ఇక్కడ భాగ్యనగరం ఎందుకు చెప్పాను అంటే, తను చాలా బహిరంగంగా చెప్పింది ఏంటంటే, కోవిడ్ అప్పుడు మేము సేవ పేరుతోని మేము చాలా మందికి యాక్టివిటీస్ చేస్తామని అన్నాడు. తను చాలా మంది మోదీ గారు 80 crore మందికి మేము ఇప్పటికీ ఫ్రీ రేషన్ ఇస్తున్నామంటే అన్ని తప్పుపడతారు. విపక్షాలు కూడా చాలా తప్పుపట్టాయని, ఎందుకు ఇస్తున్నారు మీరు ఎక్సెట్రా ఎక్సెట్రా. ఎందుకంటే ఈ తిండి దొరకకే చాలా మంది కన్వర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. రైస్ బ్యాగ్ కన్వర్ట్స్ అని అందుకే అంటారు. ఆ కన్వర్షన్స్ ఆపడానికనే మోదీ గారు ఈ 80 crore రేషన్ ని కంటిన్యూ చేస్తూ వస్తుంది. అఫ్ కోర్స్ దీని ద్వారా ఆగిపోతాయంటే ఏవి కంప్లీట్లీ ఆగవు, బట్ ఒక స్థాయి వరకు మనం నియంత్రించవచ్చు కదా. ఐ థింక్ మనకి ఇది ఏదైతే ఇప్పుడు సర్గే గోర్ అమిత్ షా గారిని కలిసింది కానివ్వండి,
మోదీ గారిది ట్రంప్ది మధ్య మీటింగ్ కానివ్వండి, ఐ రియల్లీ డోంట్ థింక్ వీ హ్యావ్ టు టేక్ దిస్ దట్ లైట్లీ. అందరి దృష్టి కూడా డీలిమిటేషన్ మీదే ఉంది. ఇప్పుడు డీలిమిటేషన్ బిల్ రాబోతుంది అండ్ ఐ థింక్ వాళ్ళు దానిలోపే ఏమన్నా చేసినా చేయొచ్చు. ఎందుకంటే వన్స్ డీలిమిటేషన్ బిల్ ఇస్ పాస్, బీజేపీని తీయడం అసాధ్యం డెమోక్రటికల్లీ. ఐ థింక్ మేబీ నేను అతిశయోక్తి అంటున్నారేమో. నాదేంటి అంటే 543 సీట్స్ 850కి అవుతాయి. బీజేపీకి అంతమంది అభ్యర్థులు ఎన్డీఏ ద్వారా ఎలా దొరుకుతారు. కాంగ్రెస్ కి మన 2024లో 543 సీట్స్ లో వాళ్ళకి ఎన్నైతే ఇచ్చారో దానికే వాళ్ళకి అభ్యర్థులు దొరకలేదు. వాళ్ళకి కాదు, ఇండియా అలయన్స్ మొత్తానికి. అండ్ ఇండియా అలయన్స్ అప్పటికి ఇప్పటికి చాలా వీక్ అయింది. ఇంకా నెక్స్ట్ గనక 850 సీట్స్ తెస్తే వాళ్ళకి ఎక్కడి నుంచి అభ్యర్థులు వస్తారు? సో అంటే ఇన్ ఏ వే బీజేపీకి రోడ్ క్లియర్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఈ 12 years లో దే డిడ్ సుమారుగా 12,000 ఎన్నో ఎన్జిఓస్ ని వీళ్ళు రద్దు చేశారు. దాని తర్వాత కూడా ఇంకా ఎన్ని ఉన్నాయి. వీళ్ళకి ఏడాదికి కొన్ని వేల కోట్లు వస్తాయి, కొన్ని వేల కోట్లు ఎన్జిఓస్కి వస్తాయి. అంటే మీకు అన్ని వేల కోట్లు వస్తుంటే ఎవరికి ఇవ్వాలో మేము తెలుసుకోక్కర్లేదా? అండ్ వీళ్ళ ఒడాసిటీ, వీళ్ళ ధైర్యం, బరితెగింపు వీళ్ళది ఎంత ఉంది అంటే వీళ్ళేమో ఇక్కడ ఫ్రీడమ్ విఘాతం, డెమోక్రటిక్ రైట్స్ కి విఘాతం ఇలా చేయడం, ఎఫ్సిఆర్ఏ బిల్ ఎక్సెట్రా అంటున్నారు కదా. ఇది అవుతున్నప్పుడే బెంగళూరులో టిమోతి ఇనిషియేటివ్ అనే దాన్ని వీళ్ళు పట్టుకున్నారు. ఇది యుఎస్ బేస్డ్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్. దేనికి ఎందుకు పట్టుకున్నారు? వాళ్ళు నక్సలైట్ల మూవ్మెంట్లకు వాళ్ళు ఫండింగ్ ఇస్తున్నారు. 95 కోట్ల మనీ ట్రైల్, 100 ఫారెన్ డెబిట్ కార్డులు దొరికాయి. సో మరి ఇప్పుడు మనం ఫారెన్ మానిటరింగ్ వద్దా మనకి? అండ్ నక్సలైట్లది ఎంత పెద్ద థ్రెట్ మనకి తెలుసు, మనందరికీ తెలిసిందే. పశుపతి టు తిరుపతి కారిడార్, దాని వల్ల నేను మీకు గతంలో కూడా చెప్పాను, ట్రైబల్స్ ని కన్వర్ట్ చేయడానికి కూడా ఆ నక్సలైట్ల మూవ్మెంట్ హెల్ప్ అయింది, మిషనరీస్ అన్ని వెళ్తూ వచ్చాయి అని చెప్పి. సో దాన్ని క్రష్ చేసేస్తే మళ్ళీ దాన్ని రివైవ్ చేయడానికి యుఎస్ లో ఉన్న ఒక చర్చ్ ఆర్గనైజేషన్ ఎందుకు సహాయం చేస్తుంది? ఎవరికి ఇది అనుమానంగా రాలేదా? అందుకే కదా చేస్తుంది. వాళ్ళు ఒక పక్కన ప్రశ్నిస్తూ ఇంకో పక్కన వాళ్ళు ఇది చెయ్యాలనుకున్నారంటే ఎంత బరి తెగిపో చూడండి వాళ్ళకి. అండ్ కేవలం అంతేకాదు, నేను జస్ట్ మిషనరీస్ అని ఎందుకని అట్లా, మన దేశంలో చాలా జరిగే ధర్నాలకు కూడా వీళ్ళకి ఫండింగ్ ఇలాంటి ఎన్జిఓస్ ద్వారానే వస్తుంది. మనకి ఐ థింక్ ఎగ్జాక్ట్ గా ఇయర్ గుర్తులేదు, క్షమించాలి, 15లోనో 16లో 17 3 ఏళ్ల మధ్యలో మహారాష్ట్రలో భీమా కోరేగాం అని ఒకటి జరిగింది. భీమా కోరేగాం ఉంది, స్టాన్ స్వామి ఇలాంటి, ఐ థింక్ వరవరరావుని కూడా అప్పుడే అరెస్ట్ చేశారు. వాళ్ళకు కూడా ఫారెన్ నుంచి ఫండింగ్ వచ్చిందో సంథింగ్ ఏదో ఇలాంటి లింకులే బయటపడ్డాయి. మనకి సిఏఏ పేరుతోని 2020లో ఏదైతే మనకి ఢిల్లీని బ్లాక్ చేశారో దాంట్లో ఫారెన్ ఫండింగ్ ఎన్జిఓస్కి వచ్చింది. 2021లో సో కాల్డ్ ఫార్మర్స్ ప్రొటెస్ట్ తో ఏదైతే చేశారో దానికి ఫారెన్ ఫండింగ్ ఎన్జిఓస్ తోనే వచ్చింది. మన దగ్గర డెవలప్మెంట్ చేయాలనుకున్నప్పుడల్లా డెవలప్మెంట్ కి విఘాతంగా కోర్టులలో వెళ్ళడం, ఎన్జిఓస్ కూర్చోవడం ఏవైతే చేస్తారో వాటన్నిటికీ ఫారెన్ ఫండింగ్ వస్తుంది. మనకి చార్ధామ్ కారిడార్ అని చెప్పి ఉత్తరాఖండ్ లో కడుతున్నారు. అదేంటంటే డ్యూయల్ పర్పస్. ఒకటి ఏంటి అంటే ఈ చార్ధామ్ దానికి అన్నిటికీ కలిపి వెళ్ళొచ్చు అని చెప్పి, దాని తర్వాత ఆ చైనా బార్డర్కి వెళ్ళిపోతుంది డైరెక్ట్. అక్కడికి బ్రహ్మోస్ లాంటివి తీసుకెళ్లాలంటే ఇక్కడ ఉన్న ఒక క్రిస్టియన్ బ్యాక్డ్ ఆర్గనైజేషన్ కి చైనా ఫండింగ్ ఇచ్చింది. దీన్ని ఎలా అయినా ఆపించాడంటే వాళ్ళు కోర్టులో కేసేసారు, ధర్నాల్లో కూర్చున్నారు. సో ఎందుకు ఇప్పుడు మనం ఎందుకు వీటిని మానిటర్ చేయకూడదు? దిస్ ఇస్ ఎవిడెంట్ కదా, ఇది క్లియర్ గా మనకు కనిపిస్తోంది. ఇలాగా వీళ్ళు యాంటీ నేషనల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ వెన్ యుఎస్ ఒక రకంగా వాళ్ళకి ఎకనామికల్లీ వాళ్ళు కొంచెం వీక్ అయ్యారు. ఐఎమ్ నాట్ సేయింగ్ వాళ్ళు సూపర్ పవర్ స్టేటస్ కోల్పోయారు అనట్లే, దే ఆర్ ద సోల్ సూపర్ పవర్ ఈవెన్ నౌ. బట్ వాళ్ళు అంత పవర్ఫుల్ కాదు. వాళ్ళకి ఇప్పుడు హౌసింగ్ క్రైసిస్ ఉంది, అంటే అద్దెలు పెరిగిపోతున్నాయి వాళ్ళకి, ఇన్ఫ్లేషన్ వాళ్ళకి చాలా ఎక్కువ ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది. సో అండ్ వాళ్ళ ఎకనామిక్ గ్రోత్ రేట్ ఏదైతే ఉందో వాళ్ళది అంత లేదు. మనది ఎకనామిక్ గ్రోత్ రేట్ 7% ఉంది వెన్ యుఎస్ మన మీద టారిఫ్లు పెట్టినప్పుడు. సో ఇంత క్రైసిస్ లో వాళ్ళు ఉంటే మనం ఇన్ని టారిఫ్లు పెట్టినా మనం ఎదుగుతూ ఉంటే దాన్ని ఆపాలి అంటే కనుక ఒకటి ఏం చేయాలి? రెజిమ్ చేంజ్. అగైన్ యుఎస్ ఏమీ కూడా మనం ఆఫ్ఘనిస్తాన్ లో అవ్వాలని కోరుకోదు, అంటే కంప్లీట్లీ డిస్ట్రాయ్ చేసేసి సిరియా లాగా ఇరాక్ లాగా అవ్వాలని కోరుకోదు. మనం బానే ఉండాలి, కానీ మన ఇక్కడ ఉండే ప్రభుత్వం ఏంటంటే వాళ్ళ చెప్పు చేతల్లో ఉండాలి. ఎందుకంటే 1.4 బిలియన్ మార్కెట్ కాబట్టి వాళ్ళకి ఏంటి అంటే మనము అంతే కదా, వీఆర్ నథింగ్ బట్ మార్కెట్.
సో ఇప్పుడు మనం మొత్తం ఫ్లాటన్ చేసేస్తే డబ్బు లేకపోతే మనవి ప్రోడక్ట్స్ ఎవరు కొంటారు? సో మన ప్రోడక్ట్స్ కొనాలంటే వీళ్ళు బాగుండాలి, కానీ వీళ్ళని పాలించే వాళ్ళు మన వాళ్ళు అయి ఉండాలి, మన చెప్పు చేతల్లో ఉన్న వాళ్ళు అయి ఉండాలి. ఇప్పుడున్న వాళ్ళు లేరు కాబట్టి ఐదర్ మనం వాళ్ళని మన వైపు తిప్పుకుందాం అనుకున్నారు, టారిఫ్లు పెట్టారు, బెదిరించారు, గొడవలు చేయించారు, మనం దేనికి తలొగ్గలేదు. సో ఐ థింక్ ఇంకా రెజ్యూమ్ చేంజ్ కుడ్ బి ద లాస్ట్ ఆప్షన్ అనుకుని ఉండొచ్చు. సో ఎవరు వచ్చే ఆప్షన్ అనుకుంటున్నారు? అవ్వదు. ఓకే, ఐ రియల్లీ డోంట్ థింక్ రెజ్యూమ్ చేంజ్ విల్ హ్యాపెన్. బట్ జనాలు అంత ఫూల్స్ కాదు. ఇది వరకట్లాగా ఏది పడితే అది నమ్మే పరిస్థితిలో ఇప్పుడు జనాలు లేరు. యుఎస్ ఏ ఎక్స్ట్రీమ్ కన్నా వెళ్తుంది అండ్ ఇట్స్ మాస్టర్ అండ్ వెన్ ఇట్ కమ్స్ టు రెజ్యూమ్ చేంజ్ అని మీరే అన్నారు. 100%. కానీ అది ఎక్కడ అవుతుందంటే జనాలు వాళ్ళది సపోర్ట్ లేనప్పుడు. ఓకే, యుఎస్ ఎక్కడెక్కడైతే రెజ్యూమ్ ఇక్కడ కూడా ట్రై చేసింది, నేను కాదని అనట్లేదు, బట్ ఇక్కడ జనాల అవేర్నెస్ ఎక్కువ. అందుకే కదా వీళ్ళు ధర్నాల ద్వారా వీళ్ళు ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటుంది. సిఏఏ రైట్స్ కానివ్వండి, ఫార్మర్స్ ప్రొటెస్ట్ కానివ్వండి, ఇప్పుడు సిజేపీ ద్వారా వీళ్ళు ఏదైతే రివైవ్ చేయాలనుకుంటారో, దీనికి ఏ పార్టీలు అయితే సహాయపడుతున్నాయో వీళ్ళు గొడవల ద్వారా ప్రభుత్వాన్ని కూడగొట్టాలనుకుంటారు, ఎన్నికల ద్వారా కాదు. అండ్ ఎస్పెషల్లీ ఇంటర్ఫీరెన్స్ అనేది ఎస్ఐఆర్ దాంట్లో కూడా అయింది. నేను ఇది కూడా చెప్పాను ఇక్కడే. ఎస్ఐఆర్ ఆపించాలి అని చెప్పి సోరోస్ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఎస్ఐఆర్ మా దేశంలోని అంతర్గత విషయం, నువ్వెవడి కోర్టుకు వెళ్ళడానికి? సిఏఎం మా అంతర్గత విషయం, నువ్వెవరివి దీని గురించి మాట్లాడడానికి? సో ఏంటంటే మనది ఏంటంటే ఇన్ని ఇయర్స్ కూడా వెరీ వల్నరబుల్ గా మనం ఉన్నాం. అంటే ఎవరన్నా మన మీద దాడి చేయొచ్చు. వి రియల్లీ డిడ్ నాట్ బిల్డ్ స్ట్రాంగ్ ఇంటర్నల్ సిస్టమ్. సో నౌ వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. ఇట్ ఈస్ ఎ బేబీ స్టెప్స్. ఇంకా అనొచ్చు వచ్చి 10 ఏళ్ళు అయింది వీళ్ళు ఇప్పుడే ఎందుకు మొదలెట్టారని. ఒకళ్ళు లోన్ మీద ఇల్లు తీసుకుంటారు, ఇల్లు వాళ్ళది, ఎవరికి వచ్చినా సరే నాదే ఇల్లు అని చెప్తారు, బట్ వాళ్ళ ఇంటిని వాళ్ళకి మొత్తం హక్కు ఉండదు అంటిల్ అన్లెస్ ఆ లోన్ కంప్లీట్ అయ్యేంత వరకు. సో కరెంట్లీ ప్రభుత్వం బీజేపీదే ఉన్నా ఇట్ ఈస్ అండర్ లోన్. ఎందుకంటే వాళ్ళు 67 years తర్వాత ఇప్పుడు వీళ్ళిద్దరు వచ్చారు, మోదీ గారు, షా గారు. సో 67 years దే బిల్ట్ ఎ వెరీ స్ట్రాంగ్ ఎకో సిస్టమ్. జిమ్ఖానా క్లబ్ ను ఒక్కటే తీసుకోవడానికి బీజేపీ కింద మీద పడుతోంది. మోదీ గారు అంటే పిఎం ఇంటి ఎదుర్కొండా ఉన్న ఒక క్లబ్ ని తీసుకోవడానికి వీళ్ళు కోర్టుకు వెళ్ళారు, కొన్ని కోట్లు ఖర్చు పెట్టి లాయర్లను పెట్టారు. అండ్ ఆ జిమ్ఖానా క్లబ్ లో 70s యుఎస్ స్పైస్ వచ్చి మానిటరింగ్ చేసేవాళ్ళంట. అండ్ అలాంటి దాంట్లో వీళ్ళు ఇప్పుడు అలాంటిదే తీసుకోవడానికి దే ఆర్ అనేబుల్ టు డూ ఇట్ బై ఫోర్స్ ఆర్ త్రూ ఎనీ అదర్ మీన్స్. కోర్టులో స్టే పెట్టి కోర్టు ద్వారా వెళ్లాల్సి వస్తుంది. కోర్టులో స్ట్రాంగ్ లాయర్స్ ఉన్నారు. సో సిస్టమ్ అనేది ఇంకా ఏదైతే 67 years బిల్డ్ అయిందో ఆ సిస్టమ్ ఇంకా ఉంది. సో ఇట్ హ్యాస్ టు బి డిస్మాంటిల్డ్. ఇండియన్స్ బలంగా ఉన్న సిస్టమ్ కావాలి. మనం చూసుకున్నట్టయితే గనక సోవియట్ డిసల్యూషన్ అయిన తర్వాత పుతిన్ 8 ఏళ్లకు అధ్యక్షుడు అయిపోయాడు. సో బికాస్ ఆఫ్ దట్ హీ వాజ్ ఏబుల్ టు బిల్డ్ ఎ స్ట్రాంగ్ రష్యన్ ఎకో సిస్టమ్. దురదృష్టవశాత్తు మనకి ఏంటంటే 67 ఏళ్లలో వీ హ్యాడ్ వేరియస్ ఫారెన్ కంట్రీస్ ఇంటర్ఫీరెన్స్, బీట్ సోవియట్, బీట్ యుఎస్, ఫర్ అ లాంగ్ టైమ్ యూకే. సో వాళ్ళని అపీస్ చేయడానికి దానికి అనుగుణంగానే మనం నడుచుకుంటూ వచ్చాం. సో ద టైమ్ హెస్ కమ్ టు చేంజ్. సో అది చెయ్యాలి అంటే కనుక ఫస్ట్ దే షుడ్ బిల్డ్ ఎ స్ట్రాంగ్ సిస్టమ్. ఆ స్ట్రాంగ్ సిస్టమ్ కట్టే టైంలోనే ఈ ఏదైతే వ్యతిరేకత వస్తుంది. అండ్ సిన్స్ యూ మెన్షన్డ్ అబౌట్ మీటింగ్, ఒకటి చాలా మంది అంటున్నారు మోదీ గారు ఎందుకు 3 sailors మాట్లాడలేదు అండ్ మాట్లాడారు అంటే ట్రంప్ దానికి పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు కదా అని. నేను ఇది కూడా అంటాను, యుఎస్ ని కంటైన్ చేసేంత బలం మనకి లేదు, బట్ వీ హ్యావ్ వేస్ టు స్క్వీజ్ దెమ్. మనం చూసుకున్నట్టయితే 3 sailors అయిన తర్వాతే టీటీఐని మనం పట్టుకున్నాం. టిమోతి ఇనిషియేటివ్ ఇది ఏదైతే చెప్పానో, టిమోతి ఇనిషియేటివ్ ని మనం అప్పుడే పట్టుకున్నాం. ఇట్ కుడ్ బి ఎ మెసేజ్, మనకి తెలియదు కదా. సో అండ్ చాలా మంది అంటారు గత ప్రభుత్వాలు కూడా చాలా మరి బ్యారికేడ్స్ తీసేసాయి అది ఇది అని చెప్పి. ఇట్ వాజ్ ట్రూ, నేను కాదనట్లేదు. కాంగ్రెస్ యాక్చువల్ గా ఒక మన ఫారెన్ సర్వీస్ వాళ్ళు ఎవరో యుఎస్ లో వాళ్ళని మొత్తం కంప్లీట్లీ బట్టలిప్పి చెక్ చేశారు, ఏదో జరిగితే వాళ్ళు ఇక్కడ బ్యారికేడ్స్ తీసేశారు. దానికి అది ఎందుకు చేశారంటే ఈ ఐఎఫ్ఎస్ లాబీ ఏదైతే ఉందో ఫారెన్ సర్వీస్ ది, వాళ్ళ ఒత్తిడి వల్ల. వై ఐ కుడ్ సే దిస్ బికాస్ మన రాష్ట్రపతి ఫార్మర్ ప్రెసిడెంట్ ఏపీజే అబ్దుల్ కలాం గారికి కూడా జరిగింది.
నువ్వు ఒక ఫారెన్ సర్వీస్ వాళ్ళకి చేసినందుకే నువ్వు ఎంబసీ ముందర తీసేస్తే మరి ఫార్మర్ ప్రెసిడెంట్ జరిగితే నువ్వు ఎందుకు ఏమీ రియాక్ట్ అవ్వలేకపోయావు? సో ఇట్ షోస్ దట్ నేను అక్కడ వాళ్ళని నిన్ను ప్రశ్నించట్లే, భారత్కి కొన్ని పరిమితులు ఉంటాయి. వి కెనాట్ గో బియాండ్ దట్. ఎందుకంటే అవునన్నా కాదన్నా వీ స్టిల్ నీడ్ యుఎస్ ఇన్వెస్ట్మెంట్, వీ స్టిల్ నీడ్ యుఎస్ టెక్ మనం ఎదిగేంత వరకు. సో యుఎస్ని యాంటాగనైజ్ చేసేసి యుఎస్ని వ్యతిరేకించి యుఎస్ తోని మూర్ఖంగా ఎదిరించి మనం ఆంక్షలకు గురై మనం ఏమీ సాధించలేం. సో మన ఎదుగుదల ఎలా సింపుల్ ఫండా ఏంటంటే యుఎస్కి ఏంటి అంటే వాళ్ళు అవసరం ఉన్నంత వరకు వాళ్ళని వాడుకుంటారు, దాని తర్వాత దే ఆర్ నథింగ్ బట్ ఎక్స్పెండబుల్స్. సో భారత్ కూడా ఇప్పుడు యుఎస్ని అలాగే చూస్తుంది. యుఎస్కి ఏంటి మార్కెట్ కావాలి, మనకి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కావాలి. సో మనం ఒక మ్యూచువల్ దాంట్లో ఉన్నాం. సో అంటిల్ అండ్ అన్లెస్ వి బికమ్ అన్ ఇండిపెండెంట్ పవర్, మనకి టెక్ సవర్నిటీ లేదు. ఇప్పుడు మనం వాడే ఫోన్స్ లో ఆపరేటింగ్ సిస్టమ్ ఇట్ ఇస్ ఐదర్ ఆండ్రాయిడ్ ఆర్ యాపిల్. సో మనకి ఓన్ది లేదు, మనకి ఆపరేటింగ్ సిస్టమ్ మనకు ఓన్ది లేదు, మన సెర్చ్ ఇంజన్ మనది ఓన్ లేదు, మన ఓన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదు. ఉన్న సర్వంలో కూడా ఇట్ ఈస్ దాని బేస్ ఏదైతే ఉందో అది ఫ్రాన్స్ నుంచి వస్తుంది ఒకటి. సో వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఇండిపెండెంట్ టెక్ సావర్నిటీ. సో వీ హ్యావ్ టు వర్క్ ఆన్ దట్, వీ హ్యావ్ టు బిల్డ్ దట్. మన ఓన్ డిఫెన్స్ కంపెనీస్ ఇప్పుడు వస్తున్నాయి, బట్ ఇంకా పెద్దవి రావాలి. మన ఓన్ టెక్ కంపెనీస్ రావాలి, మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ జైంట్స్ రావాలి. ఇప్పుడు ఎల్ఎన్టీ ఉంది, అలాగే ఇంకా పెద్దవి అవ్వాలి. మన ఓన్ ఆటోమొబైల్స్ ఇంకా పెద్దవి రావాలి. ఇప్పుడు టాటా ఉంది, మహీంద్రా, వాళ్ళు ఇంకా పెద్దగా అవ్వాలి. సో అంటిల్ అండ్ అన్లెస్ ఇవన్నీ అయ్యేంత వరకు కూడా ఫస్ట్ సైబర్ కూలీ మైండ్ సెట్ నుంచి మనం బయటకు వచ్చి రాదర్ దాన్ జస్ట్ వర్కింగ్ యాజ్ ఎ స్లేవ్స్ ఫర్ యుఎస్ కంపెనీస్, వీ షుడ్ ఇన్వెస్ట్ ఆన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. గవర్నమెంట్ కూడా ఇందులో దే షుడ్ ఆల్సో యాక్చువల్గా 76,000 crore R&Dకి సెమీ కండక్టర్లది పెట్టారు. హౌ మెనీ కంపెనీస్ ఆర్ యూటిలైజింగ్ దట్? జస్ట్ మనం ఫారెన్ కంట్రీ నుంచి తీసేసుకుంటాము, మనం ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ చేసేసి మేక్ ఇన్ ఇండియా అని చెప్పి ఆత్మనిర్భర్ భారత్ అంటే వీఆర్ ఇన్సల్టింగ్ అవర్ సెల్స్. మనది మనం అవమానించుకుంటున్నాం కదా. అంటే ఆన్ మెనీ లెవెల్స్ కూడా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదండి. గల్గోటియా యూనివర్సిటీ సిచ్యువేషన్ అటుంది. రీసెంట్లీ ఇంకొక స్టార్ట్అప్ ఫౌండర్ 4 కోట్లు కట్టేసి మరి నేను ఇంకా ఇక్కడ నేను ఏమి ఏమంటారు నేను ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్స్ చేయని చెప్పేసి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. అండ్ మన సెంట్రల్ ఐటీ మినిస్టర్ అనుకుంటా ఆయనే చెప్పారు, మనం ఏమైనా స్టార్ట్అప్స్ కానీ లేకపోతే యువత ఏమైనా కొత్తగా ఫోకస్ చేస్తే 10 minutes డెలివరీలు ఓయూఏలో చేస్తున్నారు కానీ కొత్తగా ఏం చేయలేదు. అది పీయూష్ గోయల్ కామర్స్ మినిస్టర్ ఐమ్ సారీ, నాకు సడన్ గా గుర్తు రాలేదు. సో లైక్ అంటే మన డ్రాబ్యాక్స్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఎగ్జాక్ట్, నేను అదే కదా అన్నా, ప్రభుత్వము R&D మీద ఖర్చు పెట్టాలి, వాళ్ళకి బెనిఫిట్స్ అవ్వాలి, మన వాళ్ళు కూడా బయట రాలి. ఈ రోజు మనం చూసుకున్నట్టయితే సర్వం వచ్చింది, ఒక చిన్న కంపెనీ ఇన్ఫోసిస్ ఎందుకు ఇది తయారు చేయలేకపోయింది? ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఐఐటీలో ఇన్క్యుబేటర్స్ అంటే పనిచేసే అక్కడ ఉన్న స్టూడెంట్స్ తోని వీళ్ళు ఇన్క్యుబేషన్ అನ್ನು ఏదో పెట్టి వాళ్ళతోని కొన్ని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్స్ చేయిస్తున్నారు. టాటా ఎందుకు ఇప్పటివరకు ఒక సర్చ్ ఇంజిన్ తయారు చేయలేకపోయింది? మహీంద్రా మనకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కదా, టెక్ మహీంద్రా, వాళ్ళు ఎందుకు ఒక ఆపరేటింగ్ సిస్టమ్ చేయలేకపోయారు? ఎల్ఎన్టీలో మైంట్రీ ఉంది, వాళ్ళు ఎందుకు ఇవి చేయలేకపోయారు? బికాస్ ఆఫ్ దట్ ఇప్పుడు మనం డిపెండెంట్స్ అయిపోయి ఉన్నాం కదా. ఇప్పుడు ప్రభుత్వం 76,000 crores R&D మీద పెడుతోంది. సో దాన్ని కూడా యూటిలైజ్ చేసుకోవాలి. అండ్ కొద్ది గొప్ప సెమీ కండక్టర్స్ వీఆర్ బిల్డింగ్, ఇది కొన్ని డెకేడ్స్ పడుతుంది, బేబీ స్టెప్స్ ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి. దాంతో కొద్ది గొప్ప మనం సెమీ కండక్టర్స్ లో వీ కెన్ బికమ్ ఇండిపెండెంట్. బట్ ఎంతైనా సరే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దిస్ ఇస్ ఎ టెక్ వరల్డ్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అన్ని టెక్ దగ్గరే వచ్చి ఆగుతాయి. సో ఆ టెక్ లో మనకి సోవర్నిటీ లేదు ఇప్పుడు కూడా. అందుకే ఎవరు కూడా టాటాస్ నుంచి కానీ మహీంద్రా నుంచి కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, స్టార్ట్అప్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. అండ్ ఇప్పుడు సర్వంలో మొన్నటికి మొన్న HCL ఇన్వెస్ట్ చేస్తారు. అట్లీస్ట్ వాళ్ళు ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇట్ ఈస్ గుడ్. బట్ వై డెంట్ దే క్రియేట్ ఎనీ సచ్ కైండ్ ఆఫ్ AI? దే ఆర్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కదా ఇక్కడ. విప్రో ఎందుకు చేయలేదు? వాళ్ళు ఎంతసేపు విప్రోలు TCS దే ఆర్ బిజీ ఆన్ కన్వర్జన్స్ అండ్ అదర్ యాక్టివిటీస్. వాళ్ళు నేను అందుకే ప్రూవ్ అయిందండి అది. యా, నిదా ఖాన్ కేస్ yes ప్రూవ్ అయింది కదా. అంటే ఆమె అబ్స్కాండ్ దొరికింది, అరెస్ట్ అయిందిగా. నేను ఫాలో అప్ చేసినంత వరకు అయితే లైక్ ఒక దగ్గర ప్రెగ్నెంట్ గా ఉన్నాను, బెయిల్ ఏదో పెట్టారు, బట్ బెయిల్ రిజెక్ట్ చేశారని మాత్రమే తెలుసు. తర్వాత ఏం జరిగింది నేను దాని తర్వాత పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు. అది ఇంకా విప్రోలో కూడా అలాంటివి తేలే, విప్రోలో కూడా తేలే. నేను అదే అన్నా, మన దగ్గర ఉన్న కంపెనీస్ అయితే సైబర్ కూలీస్ అవ్వడము లేకపోతే కన్వర్జన్స్ దాంట్లో ఉండడం కాకుండా
ఇజ్రాయెల్లో ఇజ్రాయెల్ ఎంత కంట్రీ అంటే మన అందరికీ తెలుసు. అది అసలు ఎంత మన మ్యాప్ లో జూమ్ చేయాలి, దాంట్లో ఎన్ని కంపెనీస్ మనకు వచ్చాయి. ఇప్పుడు మన భారత్ లో మనము ఏవైతే సెమీ కండక్టర్ తయారు చేస్తామో దాంట్లో ఒకటి ఇజ్రాయెల్ కంపెనీ. మనం వాళ్ళ టెక్ ని మనం తీసుకుని చేస్తున్నాం. అండ్ ఇక్కడ మన టెక్ ఏవైతే మన డిఫెన్సివ్ కూడా చాలా మనం ఇజ్రాయెల్ నుంచే కదా తీసుకుంటాం. ఇంత చిన్న కంపెనీ అది ఎలా చేయగలిగింది అంతా? వాళ్ళు ఎందుకంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. సౌత్ కొరియా ఎంత చిన్నది, సామ్సంగ్ మీద వాళ్ళు పెట్టడంతో సామ్సంగ్ అసలు నేను అసలు ఓన్లీ ఫోన్స్ అనుకున్నాను. దే డూ ఎవ్రీథింగ్. అసలు సెమీ కండక్టర్ లో ఉన్నారు వాళ్ళు, రియల్ ఎస్టేట్ లో ఉన్నారు, దే మేక్ ఫ్లైట్స్, దే మేక్ హెలికాప్టర్స్, దే డూ ఎవ్రీథింగ్. అసలు నేను చాలా మిస్కన్సెప్షన్ లో ఉన్నాను ఒక 5 years బ్యాక్ వరకు కూడా. ఓన్లీ ఫోన్స్ మాత్రమే తయారు చేస్తారు అనుకున్నాను నేను. జపాన్ ఎంత చిన్న కంట్రీ, World War II తర్వాత వాళ్ళు R&D మీద ఇన్వెస్ట్ చేయడంతో అసలు వాళ్ళు ఎంత ఎదిగారు. సో at the end of the day, R&D is the main backbone for a country's growth. ఇప్పుడు ప్రభుత్వం సైడ్ సింగిల్ విండో సిస్టమ్ ఇవ్వాలి, అన్ని ఇవి కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు మనం ఎంతో కష్టపడి తమిళనాడులో సెమీ కండక్టర్ పెట్టాం. సెమీ కండక్టర్ పెడితే ఇప్పుడు అక్కడ సంహౌ కొన్ని ఆర్గనైజేషన్స్, NGOs అన్ని వచ్చి అది మూసేయాలని గొడవలు చేస్తున్నారు. ఏం చేస్తాం? సెమీ కండక్టర్ ముయ్యాలని అంటే అది క్రేజీ. అసలు నేను కూడా దాని గురించి కొన్ని రీసెర్చ్ పేపర్స్ చదివాను. ఎందుకంటే ఇట్స్ గోన్ యూటిలైజ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ వాటర్ అని చెప్పేసి విన్నాను. సెమీ కండక్టర్ కాదు, డేటా సెంటర్స్. అండ్ డేటా సెంటర్స్ లో కూడా వాటర్ ఏదైతే వాడతారని అంటున్నారో దాంట్లో రెన్యూవబుల్ ఎనర్జీ పెడుతున్నారు. మన గవర్నమెంట్ దాన్ని కూడా చూస్తోంది. అండ్ ఇంకొకటి మనకి ఓన్ది మనం మాట్లాడుకున్నాం, మన ఓన్ టెక్ లేనప్పుడు మన టెక్ ఫారెన్ లో ఉండడం ఎంతవరకు సేఫ్ అంటే సేఫ్టీ గురించే కదా. అండ్ ఐరనీ ఏంటంటే మన వాళ్ళకి దే హ్యావ్ ఇష్యూస్. ఆధార్ అడిగినప్పుడు వాళ్ళకి ఇష్యూ వస్తుంది, గవర్నమెంట్ ఏం చేస్తుందని అని చెప్పి. బయోమెట్రిక్స్ అడిగితే ఇష్యూ వస్తుంది, కానీ దే ఆర్ హ్యాపీ టు గివ్ దేర్ జీమెయిల్ ఐడీస్, జీమెయిల్ లో లాగిన్ అవి US కి ఇవ్వడానికి, చైనాకి ఇవ్వడానికి వీ హ్యావ్ నో అబ్జెక్షన్. అంటే నేను ఇండియన్స్ ని కూడా బ్లేమ్ చేయనండి. ఎందుకంటే ద కైండ్ ఆఫ్ ఎంత ఎక్స్ప్లాయిట్ అయిపోయి ఉన్నారంటే సైబర్ క్రైమ్ కానీ, అండ్ అట్ ది సేమ్ టైం ఎందుకు కాల్ ట్యాంపరింగ్ కానీ, కాల్ రికార్డింగ్ కానీ. ఒక గవర్నమెంట్ మారిందంటే నేను లిటరల్లీ వెయిట్ చేస్తుంటాను 5 years ఒకసారి, ఈసారి వీళ్ళు దేనిపైన పాయింట్అవుట్ చేస్తారు అని చెప్పేసి. ఎందుకు మనకి భారత్ కి సంబంధించిన మన ఓన్ సోషల్ మీడియా ఉండింది. ఐ ఫర్గాట్ ఇట్స్ నేమ్, కూ. చాలా మంది ఇన్స్టాల్ చేసుకున్నారు, తర్వాత అన్ఇన్స్టాల్ చేసుకున్నారు, సెక్యూరిటీ ఇష్యూస్ అని చెప్పేసి. ఎందుకంటే ఎండ్ టు ఎండ్ యాక్చువల్ గా సెక్యూరిటీ ఇష్యూస్ వల్ల కాదండి. క్యూ కుడ్ నాట్ డూ ఎనీథింగ్ డిఫరెంట్ దాన్ ట్విట్టర్. వాట్సాప్ అరట్టై ఇప్పటికీ రన్ అవుతుంది, నా దగ్గర కూడా ఉంది అరట్టై. సో అండ్ జోహో ఉంది. జోహో టు సమ్ ఎక్స్టెంట్ అది ఒక్కటే వాళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఇన్వెస్ట్ చేశారు కాబట్టి జోహో ఒక్కటి ఉంది. బట్ ఐరన్ ఏంటంటే జోహో ఇస్ నాట్ యాజ్ బిగ్ యాజ్ టాటా, has not big as HCL, has not big as Mahindra. ప్రస్తుతానికి కాదు. అండ్ వీళ్ళు కూడా కొన్ని ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు అన్న శ్రీధర్ వెంపు. ఐ డోంట్ నో. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే, అండ్ ఇప్పుడు వాట్ ఎవర్ సైబర్ క్రైమ్స్ ఇవి మీరు చెప్పారో అవి ఏ దేశంలోనే అవుతాయి. నేను మనది సమర్థిస్తాను కాదు, వీఆర్ విక్టిమ్స్. గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ మెజర్స్, బట్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ లిమిటెడ్ ఓన్లీ టు ఇండియా. బీ కీపర్ అని చెప్పి ఒక సినిమా వచ్చింది, బీ కీపర్. ఒక్కసారి చూసే వాళ్ళ చూడండి. దట్ ఎంటైర్ మూవీ ఇస్ బేస్డ్ ఆన్ సైబర్ క్రైమ్. US లో ఉండి US వాళ్ళు ఎలా గట్టూపు చేస్తారని. ఇన్ఫాక్ట్ వాళ్ళది ఏదైతే వ్యవస్థ ఉందో దానికి ఇక్కడ మన వాళ్ళు చెప్తారు, మీకు ఫోన్లు చేసి ఎవ్వరు మీ OTPలు అడగరు, మీరు పాస్వర్డ్స్ పెట్టుకోండి అని. వాళ్ళకి సింపుల్ గా ఫోన్ చేసి హ్యాక్ చేసేస్తారు. దే హ్యాక్ ఎవ్రీథింగ్. సో చాలా అడ్వాన్స్డ్ వచ్చింది ఓటీపీ. అసలు ఏం తెలియదు ఎప్పుడు. లైక్ సడన్ గా నేను ఒకప్పుడు విక్టిమ్ వెన్ ఇట్ కమ్స్ టు సైబర్ క్రైమ్. అసలు కానీ ఆ డబ్బులు ఇప్పటివరకు రికవర్ అవ్వలేదు. అది వి హావ్ టు ఇంకొకసారి అయితే. ఫార్చునేట్లీ చాలా తక్కువ అమౌంటే, బట్ అంటే ఆ టైంకి నాకు అది ఎక్కువే. బట్ సైబర్ క్రైమ్ అనేది లైక్ ఎలా పనిచేస్తుంది, దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, అండ్ దాని మీద వచ్చిన చాలా సినిమాలు కూడా చూసాను. తెలుగులో అభిమన్యుడు అని ఇంకో ఫిల్మ్ వచ్చింది. ఐ లవ్ దట్ ఫిల్మ్. రియల్లీ వెయిటింగ్ ఫర్ సీక్వెల్ కూడా. బట్ దాని ఇంపాక్ట్ ఎంత ఉందంటే, నేను నిజానికి నేను కోవిడ్ తర్వాత నిజానికి నేను ఒక ఏమంటారు ఇలాంటి స్మార్ట్ ఫోన్ తీసుకున్నా. బిఫోర్ కోవిడ్ నేను డబ్బా ఫోన్ ఉండేది, నాకు కీప్యాడ్ ఫోన్. ఎస్, నేను అదే వాడే. నేను అభిమన్యుడు చూసినప్పుడు నా ఫ్రెండ్స్ నన్ను అదే మాక్ చేస్తూ ఉండేవాడు,
నువ్వు ఒక్కనివే తెలివైన వాడివానా అని. ఎందుకంటే దాని తర్వాత ఇట్ వాజ్ అ కంపల్షన్. ఎందుకంటే మనకు లాక్డౌన్ లో వీ హ్యాడ్ టు మేక్ పేమెంట్స్, మనీ ట్రాన్స్ఫర్స్ ఎక్సెట్రా రావడంతోనే దెన్ దట్ వాజ్ వెన్ ఐ స్విచ్డ్ ఇన్ టు స్మార్ట్ ఫోన్. అగైన్ ప్రతి దాంట్లో ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు టెక్, sovereignty is the supreme for us. Sovereignty is the supreme, and in order to achieve that sovereignty, R&D investment is the paramount thing. Companies should invest on that. IITs, IISCలు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో దాని నుంచి వచ్చే ఇప్పుడు నిజానికి ఇప్పుడు వాట్ ఎవర్ వీఆర్ సీయింగ్ ఈ చిన్న చిన్నవి వీఆర్ గెటింగ్ త్రూ స్టార్ట్అప్స్, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే చేస్తున్నారు. సో అంటిల్ అండ్ అన్లెస్ వి బికమ్ టెక్ సోవర్నిటీ మనకు వచ్చి మనం ఏదైతే R&Dలో ఇన్వెస్ట్ చేయనంత వరకు యుఎస్ దగ్గర మనం ఇలా ఉండడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. రీసెంట్లీ నేను ఐఐటీస్ గురించి ఒక న్యూస్ విన్నానండి. అమావాస్య పౌర్ణములకి అక్కడ హాలిడే ఇస్తున్నారని చెప్పేసి ఒక ఐఐటి సంస్థ అమావాస్యలకి పౌర్ణములకి లైక్ అది ఒక డెసిషన్ ఉంటుంది. ఆబ్వియస్లీ హైరర్కి ఎవరు ఉన్నారో వాళ్ళ డెసిషన్ ఉంటుంది. అమావాస్యలకి పౌర్ణములకి హాలిడే ఇచ్చారు. ఐ డోంట్ నో, నేను ఫస్ట్ టైం ఐ డోంట్ నో. అండ్ అగైన్ సిన్స్ యూ మెన్షన్ ఐఐటీస్, నేను కూడా అన్నాను కాబట్టి వాళ్ళని టెక్ మీదనే పెట్టమని చెప్పండి. హ్యుమానిటీస్ అని పెడతారు. వాళ్ళు ప్యాలెస్తీన్ కోసం పోరాడతామని, గాజా కోసం పోరాడతామని, వాళ్ళు దానికి కోదు. ఇఫ్ దే వాంట్ టు డూ ఎనీ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ దే హ్యావ్ టు మూవ్ అవే ఫ్రమ్ ఐఐటి. మన ఐఐటీస్ లో ఇప్పుడు హ్యుమానిటీస్ మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రీసెర్చ్ పేపర్స్ పెట్టాలంటారు. వాళ్ళకి ఎందుకు అది? దే షుడ్ ఇన్వెస్ట్ ఆన్ R&D కదా. సో ఇలాగ ప్రభుత్వం వైపు నుంచి మార్పులు రావాల్సిన అవసరం చాలా ఉంది. అట్ ది సేమ్ టైమ్ ఫ్రమ్ ఆల్ కార్నర్స్. సో అంటే మనకి చెప్పాలంటే 1991 రిఫార్మ్స్ ఏవైతే హౌ ఆర్ ఇండియా ట్రాన్స్ఫార్మ్డ్, టెక్ లో మనకు అలాంటి ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. సో అంటిల్ అండ్ అన్లెస్ దట్ హ్యాపెన్స్. సర్గే గోర్ వచ్చి అమిత్ షా గారిని కలవడానికి ఉన్న ముఖ్య కారణం ఇదే ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? 100% రెజిమ్ చేంజ్ FCR ఈ రెండే. ఎందుకంటే అమిత్ షా గారు అన్నా అంటారు FCR ఆపుతా, నేను ఆపుతా, నువ్వు రెజిమ్ చేంజ్ ఆపుతావా? నువ్వు ఎలాగా ఆపు. FCR నేను ఆపితే నువ్వు కన్వర్షన్ ద్వారా రెజిమ్ చేంజ్ కి ఇక్కడ ఓటింగ్ ద్వారా చేస్తావు. రెజిమ్ చేంజ్ నేను ఒకవేళ FCR తీసుకొస్తే గొడవల ద్వారా నువ్వు ప్రయత్నిస్తావు. అంతలోటప్పుడు నేను ఆపాల్సిన అవసరం ఏముందని అన్నా అంటారు ఆయన. అందులో ఆయన ఎంత బ్లంట్ గా మాడతారో మనకు తెలిసిందే. మామూలుగానే ఆయనకు అమెరికా అంటే చాలా కోపం అని విన్నా. సో ఇంకా ఈ విషయం ఎత్తితే గనక ఐ థింక్ లోపల మనం బాలకృష్ణ చూడొచ్చేమో హిందీ వర్షన్. ఐ హోప్ ఎన్నో విషయాల్ని పక్కన పెట్టే మన యూత్ ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ అయ్యి, అంటే ఎవరో ఒక ర్యాండమ్ ఫారినర్ వచ్చి వెళ్ళి కలిసారు, పొలిటీషియన్స్ పని ఇదే కదా అని వదిలేయడం కాకుండా, సో ఇంత జరుగుతుందా, ఇదా కారణం అని తెలుసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా కామెంట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ ఓపెన్ గానే ఉంది, మీరు కామెంట్ సెక్షన్ లో తెలియజేయచ్చు. అండ్ ఈ మీట్ గురించి క్లియర్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ పవన్ గారు. థ్యాంక్ యూ అండి, నమస్తే. స్టేట్ ఇంటూ హిట్ టీవీ, దిస్ ఇస్ మహేష్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.